హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఏమవుతుందనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఈ విషయంలో చాలా అపోహలు, అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాము. అన్నం వండే విధానం. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వంట చేసే పద్ధతి మారుస్తాయి. అంత మాత్రాన అన్నం తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు, నష్టాలు మారవు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నంలోని పోషక విలువలు భిన్నంగా ఉండవు. అయితే వంట చేసే సమయం, ఉష్ణోగ్రత వంటి కారణాల వల్ల కొంత తేడా ఉండవచ్చు. రైస్ కుక్కర్లలోని అల్యూమినియం పాత్రల నుండి కొంత మొత్తంలో అల్యూమినియం ఆహారంలో కలిసిపోయే అవకాశం ఉంది. కొన్ని రైస్ కుక్కర్లలో ఉండే నాన్ స్టిక్ కోటింగును ఎక్కువగా వేడి చేయడం వల్ల హానికరమైన రసాయనాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు. క్యాన్సర్. కొన్ని అధ్యయనాల వల్ల తేలిందేంటంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలోని అల్యూమినియం పాత్రల నుండి కొంత మొత్తంలో అల్యూమినియం ఆహారంలో చేరడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కీళ్ళ నొప్పులు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నం తరచుగా తింటే చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన ఆహారం తరచుగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్తి, ఉదర సంబంధిత రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇతర సమస్యలు. గుండెపోటు, నడుము నొప్పి, కీళ్ళవాతం, డయాబెటీస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.